హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు పెన్నా నది మధ్యలో ఉన్న ఒక సెలయేరు. ఇది క్యాంపింగ్కి తర్వాత మన కుకింగ్ వీడియోస్కి చాలా అద్భుతమైన ప్లేస్. చూడండి, పచ్చదనము, మేఘాలు, పక్షులు, మామూలుగా లేదు ప్లేసు. ఈ ప్లేస్లో ఏది చేసుకునే అద్భుతంగా ఉంటుంది. అలాగేంటంటే ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన ఛానల్లో వాయిస్ లేదు. చాలామంది అన్న మీరు పోయే లొకేషన్లు బాగున్నాయి, మీరు అది వాయిస్ యాడ్ చేయని చెప్తున్నారు. సో మనం ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రతి వీడియోకి వాయిస్ ఉంటుంది. ప్లస్ మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము మీకు అన్నీ చెప్తాము. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. సో మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామా? ఓకే, గో. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఈ దాదాపు గండికోట ప్రాజెక్ట్ నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాయి. మైలవరం డ్యామ్ గేట్ ఎత్తినట్టున్నారు. సో అందువల్ల ఫుల్ కూల్గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లో ఏదైనా చేసుకొని తింటే అది అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిలో తినేది ఏదైనా సరే చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. పూర్వం మన పూర్వీకులు ఇలాంటి అందమైన ప్రదేశాలలో ప్రకృతి మధ్య అద్భుతమైన వంటకాలు చేసుకొని తినేవాళ్ళు. అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ యుగం, మొబైల్ యుగంలోకి వచ్చినాక ఇలాంటి ప్లేస్లోకి వచ్చి తినాలి, చేయాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉండదు. బట్ కొన్ని వీడియోలు చూసైనా అది అలా మనం కూడా వెళ్ళాలి, తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో అలా మాకు అనిపించే ఇదంతా స్టార్ట్ చేసాము. చూడండి ఎంత బాగుందో. మన పూర్వీకులు అయితే ఏం చేస్తున్నారో అలాంటి వంటకమే ఇవాళ చేస్తున్నాము. రాతి మీద రాతి గుండకాయల కూర, ఇది ఇవాళ మనం చేసేది. ఫ్రెండ్స్, ఈ వంట చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీకు ఇలా చేసుకోవాలని మీకు అనిపిస్తుంది ఆ వంట చూస్తే. సో మీరు పూర్తిగా చూసేయండి వీడియో మొత్తం.
అయిపోయింది మన రాతి గుండకాయలు. దీనిపైన ఒకసారి నిమ్మకాయ ఇలా పిండుకున్నామంటే ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో మనము తినేసి. టేస్ట్ చూడు. టేస్ట్ మామూలుగా లేదు, అదిరిపోయింది అసలు. టేస్ట్ సూపర్ ఉందా? టేస్ట్ చాలా బాగుంది, సూపర్ టేస్ట్, సూపర్గా ఉంది. రాతి మీద రాతి గుండకాయలు కూర నిజంగా అదిరిపోయింది అంతే. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం న్యాచురల్గా ప్రకృతిలో పక్కన ఒక బండ పెట్టి కింద మనం అగ్గి పెట్టేసుకొని పైన కలుసుకునే ఫ్రెండ్స్ అసలు ఈ టేస్ట్ చెప్పలేం ఫ్రెండ్స్, అంత అమూలంగా ఉన్నాయి అసలు. బాబా ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, ఎలాంటి హోటల్కి వెళ్ళినా ఇంత టేస్ట్ అయితే ఇవ్వలేరు. కొంచెం కాలుతా ఉంది, నేను కాలే తింటేనే దాని రుచి వేరబ్బా. సౌండ్ వస్తుంది బాగా. బా ఏం టేస్ట్ అసలు టేస్ట్ ఇది. చల్లని సాయంత్రం బా అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఇలాంటి టేస్ట్ అద్భుతమైన వంటకం తినడం చిన్నగా చాలా అదృష్టం అబ్బా. ఎంత డబ్బులు పెట్టినా ఇలాంటి ప్లేస్లో తినడం అనేది మా అదృష్టం ఉండాలి. మామూలుగా లేదు రుచి. దీనికి పెద్ద ఏం రావట్లేదు, జస్ట్ లివరు, రాతి గుండకాయలు, ఉప్పు, పసుపు, కారం పొడి, కొంచెం నూనె, కానీ చిన్న వస్తువులే. దీనికి పెద్ద ఖర్చేం అవ్వదు, కానీ టేస్ట్ మాత్రం ఎవరికైనా అంతే. దాన్ని తింటే మొత్తం 1 కేజీ అయినా తినేయచ్చు అందరం. నువ్వు చెప్తా ఉన్నా నేను తింటా ఉంటా. అన్ని మీరే తింటే నాకు అవద్దా? అదే ఈ లొకేషన్ ఎక్కడుందంటే రుద్దుటూరు నుంచి ఈ ఎర్రగుంట్ల పోయే రూట్లో ఏపసం టెంపుల్ ఒకటి వస్తుంది. దాని పక్కన లెఫ్ట్కి ఒక రూట్ ఉంటుంది. అక్కడ నుంచి కరెక్ట్గా 7 కిలోమీటర్ల దూరం వెళ్తే రేగల్లపల్లె అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి ఊర్లోంచి రైట్ తీసుకుంటే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ అద్భుతమైన ప్లేస్ ఉందన్నమాట. ఏదేమైనా ఇలాంటి ప్లేస్లో ఒకరోజు వంట చేసుకొని తినడం అనేది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రణీత్ నేచర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపింగ్ నా దృష్టిలో. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా ఇలా ప్లేస్లో వచ్చి చేసుకోవాలని కోరిక ఖచ్చితంగా ఉంటుంది. చూడండి మీ పక్కన ఎక్కడ ప్లేస్లు ఏమైనా ఉన్నాయేమో అలా మీరు చేసుకొని తినేసి హ్యాపీగా తినేయచ్చు. సో అలాగే మీకు కూడా ఈ వంట చాలా బాగా నచ్చింది కాబట్టి మీకు ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే జస్ట్ నేను ఎలా చేయాలో నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియోకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.